హలో అండి, అందరికీ నమస్కారం. మా కిచెన్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో వన్ డేలో నేను ఏ ప్లేసెస్ అయితే అరకులో కవర్ చేశానో వాటి గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మేము వైజాగ్ టు అరకు అయితే ట్రావెల్ చేస్తున్నాము. ఈవినింగ్ 4:30కి స్టార్ట్ అయ్యాము. అప్రాక్స్గా 110 కిలోమీటర్స్ అనేది వస్తుంది వైజాగ్ టు అరకు. వెదర్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. రైనీ సీజన్ కాబట్టి కొద్దిగా వర్షం పడింది వెళ్ళేటప్పుడు, కానీ వింటర్ సీజన్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది, టూరిస్ట్ ప్లేస్ కాబట్టి. సో ఈ 3 hours జర్నీ ఎలా టైం పాస్ చేయాలో తెలియక అలా సాంగ్స్ పెట్టుకుంటూ మేమైతే గేమ్స్ ఆడుకుంటూ అయితే ఫైనల్లీ రిసార్ట్కి వచ్చేసామండి. మేము రిసార్ట్కి రీచ్ అయ్యేటప్పటికే 9 అయిపోయిందండి. సో నైట్ టైం వీడియో తీయడానికి అవ్వలేదు. సో ఎర్లీ మార్నింగ్ అనేది నేను ఈ వీడియో క్లిక్ చేశాను. నైట్ అయిపోయిందని చెప్పేసి మేము అలా రెస్టారెంట్కి వెళ్ళి వచ్చేసామండి. సో మేమైతే ఎక్కడికి వెళ్ళాలి అనేది ఏం ప్లాన్ చేసుకోలేదు. సో నైట్ అంతా ఒకసారి ప్లాన్ చేసుకున్నాం, ఎక్కడ దగ్గరగా ఉన్న ప్లేసెస్ అన్ని చూసుకున్నాము. ఇక్కడ నేను మీకు రిసార్ట్లో వ్యూ చూపిస్తున్నానండి. ఎర్లీ మార్నింగ్ 5:30 ఆ టైం అవుతుంది. నాకైతే వెదర్ అనేది చాలా బాగా నచ్చింది. ఇక్కడైతే చిన్న చిన్న ఇల్లుల్లా కనిపిస్తున్నాయండి, అండ్ ఆ క్లౌడ్స్ అవన్నీ. నాకైతే రిసార్ట్ నుంచి వెళ్ళబుద్దే కాలేదు, కానీ ఎర్లీ మార్నింగ్ వ్యూ పాయింట్స్ ఉంటాయని చెప్పేసి రిసార్ట్ నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. మేము ఫస్ట్ వెళ్తున్న ప్లేస్ వచ్చేసి మడగడ వ్యూ పాయింట్ అండి. అక్కడ సన్ రైజ్ చాలా బాగుంటుందంట ఎర్లీ మార్నింగ్ వెళ్తే, కానీ మాకు ఇక్కడ 6 అయిపోయిందండి. సో మేము సన్ రైజ్ చూడగలమో చూడలేము అంటూ వెళ్ళామండి. కానీ వెదర్ అయితే మాత్రం చాలా ప్లెజెంట్గా ఉంది. కొద్దిగా వర్షం కూడా పడింది లైట్గా, కానీ రోడ్డు మాత్రం చాలా చిరాకు అనిపించిందండి. చాలా అంటే చాలా గుంతలు ఉన్నాయండి. అందుకనే కార్ అనేది ఒక 1.5 కిలోమీటర్స్ ముందే ఆపేసి ఆటోలో వెళ్ళాము. అక్కడైతే రైనీ సీజన్ కాబట్టి జారుతూ ఉందండి, చాలా ఇబ్బంది అయింది. ఫైనల్లీ వ్యూ పాయింట్కి అయితే రీచ్ అయిపోయామండి. చూడండి వ్యూ అయితే ఎంత బాగుందో. మేము అనుకున్నట్టు సన్ రైజ్ అయితే చూడలేకపోయాము. మేము అక్కడికి వెళ్ళేటప్పటికే చాలా మంది ఉన్నారండి. అక్కడ చాలా మంది ఫొటోస్ తీసుకుంటున్నారు. మేము కూడా అలా కాసేపు కూర్చొని, ఇక్కడ అయితే కొన్ని యాక్టివిటీస్ అనేవి ఉన్నాయండి. బెలూన్ షూటింగ్ ఉంది, అండ్ ప్లస్ వాళ్ళ ట్రెడిషన్ బట్టి మనల్ని అయితే డిఫరెంట్ గెటప్స్లో రెడీ చేస్తున్నారు. ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు, కావాలంటే మనం వాళ్ళ చేత ఫొటోస్ కూడా తీయించుకోవచ్చు. అండ్ మేమైతే వ్యూ పాయింట్ చూసాక దగ్గరలో టిఫిన్ పాయింట్ ఎక్కడుందో చూసి టిఫిన్ చేసేసామండి. మేమైతే మ్యాప్స్లో చూస్తే సన్ఫ్లవర్ ప్లాంటేషన్ దగ్గరలో ఉందని చూసాము. సో సన్ఫ్లవర్ ప్లాంటేషన్స్కి వెళ్తే అక్కడ ఒక్క సన్ఫ్లవర్ కూడా లేదండి, ఎందుకంటే రైనీ సీజన్లో సన్ఫ్లవర్స్ రావు కాబట్టి. వర్షం అయితే తగ్గిందండి. మేము ఇక్కడ వ్యూ పాయింట్ బాగుందని చెప్పేసి ఒక ప్లేస్ దగ్గర ఆగాము. అక్కడైతే కొన్ని ఫొటోస్ తీసుకుని కట్కి వాటర్ ఫాల్స్కి అయితే స్టార్ట్ అయిపోయామండి. సో ఇక్కడ కూడా సేమ్ అంతేనండి. వాటర్ ఫాల్స్కి 1 కిలోమీటర్ ముందు నుంచే రోడ్ అనేది బాగాలేదు, కానీ మేము ధైర్యం చేసి 1 కిలోమీటర్ ఎక్కడ నడుస్తామని చెప్పేసి కార్లోనే వెళ్ళాము, అలాగే జాగ్రత్తగా. బయట నుంచి వాటర్ ఫాల్స్ చూస్తేనే నేను చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను, ఎందుకంటే నేను ఫస్ట్ టైం వాటర్ ఫాల్స్ని విజిట్ చేయడం. వాటర్ ఫాల్స్ కిందనైతే బ్యాంబూ చికెన్ అమ్ముతున్నారండి, అలాగే చీకులు ఇంకా ఫ్రూట్స్ సలాడ్స్ అమ్ముతున్నారు. అండ్ ఇక్కడ పైనాపిల్ విజిటేషన్ అనేది ఫేమస్ అంట. సో పైనాపిల్స్ కూడా చాలా అమ్ముతున్నారు. ఫైనల్లీ వాటర్ ఫాల్కి అయితే రీచ్ అయిపోయామండి. కానీ రీచ్ అవ్వక ముందు రాళ్ళు ఎక్కాలి, అంటే కొంచెం మెట్టల్లా ఉంటాయి, కానీ ఫుల్గా కంప్లీట్గా మెట్లు ఉండవు. అక్కడైతే ఒక బాబు ఉన్నాడు, తనైతే హాఫ్ ఎక్కేసరికే ఇంకా నా వల్ల కాదన్నాడు. నేనైతే బాయ్ చెప్పేసి ఇంకా హాఫ్ ఉంది, ఎంజాయ్ చేసి వచ్చాయని చెప్పేసి చెప్పొచ్చేసాను. ఫైనల్లీ బొంగులో చికెన్ తినేసి అయితే మేము అక్కడి నుంచి రిటర్న్ అయిపోయామండి. సో వెళ్ళే దారిలో మాకు ఒక పార్క్ కనిపించింది. నాకు ఆ పార్క్ నేమ్ సరిగ్గా ఐడియా లేదు. దాంట్లో ఎంట్రీ టికెట్ ఉంది, అది తీసుకుని మేమైతే లోపలికి ఎంటర్ అయితే అయిపోయాము. అక్కడ వేరియస్ యాక్టివిటీస్ అనేవి ఉన్నాయండి. అక్కడ జిప్ లైన్ ఉంది, రోప్ సైక్లింగ్ ఉంది, అలాగే ఇంకా చాలా ఉన్నాయి. అండ్ అక్కడ ఒక చిన్న క్యాంటీన్ కూడా ఉందండి. పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా గేమ్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి వీళ్ళు. అండ్ ఇక్కడ కొన్ని రూమ్స్లా ఉన్నాయండి, ఇక్కడ స్టే కూడా చేయొచ్చు. చూస్తున్నారు కదా, ఇదంతా డ్రాగన్ ఫ్రూట్ ప్లాంటేషన్ అండి. ఇక్కడైతే నాకు ఒక చెట్టు కనిపించిందండి. ఫ్లవర్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక ఫ్రూట్లా ఉన్నది, ఫ్రూటో కాదో నాకు క్లారిటీగా తెలియదు. నేనైతే ఫస్ట్ అది రబ్బర్ ఏమో అనుకున్నాను, కానీ అది ఒరిజినల్ ఫ్రూట్ అండి. సో మీలో ఎవరికైనా ఇదేంటో తెలిస్తే మాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఫైనల్గా మేమైతే ఇక్కడ కొన్ని యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసి మేమైతే రిటర్న్ అయిపోతున్నాం. మధ్యలో నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది, అందుకనే నేను కాఫీ ప్లాంటేషన్ అండ్ గాలికొండ వ్యూ పాయింట్ అయితే కవర్ చేయలేకపోయినా ఈ వీడియోలో. ఫైనల్గా మేమైతే డుముకు వ్యూ పాయింట్కి వచ్చేసామండి.
ఎక్కడ వ్యూ పాయింట్స్ దగ్గరైనా ఇక్కడ బొంగులో చికెన్ అనేది అమ్ముతున్నారు. అలాగే కాఫీ పౌడర్స్, కాఫీ సీడ్స్ కూడా అమ్ముతున్నారు. మేమైతే వీకెండ్స్ వెళ్ళాం కాబట్టి కొంచెం రష్గానే ఉందండి. ఫైనల్లీ వ్యూ పాయింట్ అయితే అదిరిపోయింది. క్లౌడ్స్ చూసారా ఎంత బాగున్నాయో. ఫైనల్లీ వ్యూ పాయింట్ చూసిన తర్వాత వైజాగ్కి రిటర్న్ వచ్చేసాము. దట్స్ హౌ వి స్పెండ్ ద డే. థ్యాంక్ యూ.